హలో అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ మొక్కజొన్న బూరెలు వండుకుంటున్నానండి. ఈ మా ఊరు స్పెషల్. అది వరకు నాకు తెలీదు, మా మ్యారేజ్ అయ్యేదాకా. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య గారు వాళ్ళు చేసేవాళ్ళు. తన దగ్గర, మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నానండి. ఇట్లా మొక్కజొన్న విత్తనాలు మిక్సీ వేసుకోవాలి. ఇవి బాగా తియ్యగా ఏమీ ఉండవండి, కొంచెం బెల్లం కొంచెమే పట్టిద్ది. ఇట్లా మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇట్లా కచ్చా పిచ్చాగా వచ్చిద్దండి. ఇప్పుడు బెల్లం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ బెల్లం వేయకూడదండి, లూజు అయిపోయి బూరు చేయటానికి రాదు. కొంచెమే వేసుకుంటున్నాను. ఈ మరీ బీప్ పిండి బూరుల్లాగా బాగా తీయగా ఉండవు, ఒక మాదిరిగా ఉంటాయి. షుగరాలు తినొచ్చు, హెల్త్కి చాలా మంచిదండి మొక్కజొన్న బూరెలు. ఇట్లా రావాలండి మిక్సీ వేసుకుంటే. ఇట్లా అరిచేతి మీద అప్పచ్చలాగా పప్పలాగా చేసుకుంటున్నానండి. ఇట్లా మూకుట్లో వేసుకుంటున్నానండి. ఇవి కూడా మన కొబ్బరి బూరెలు పొంగినట్టే పొంగుతాయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. అట్లా అని స్వీట్ కార్న్తో మాత్రం చేసుకోకూడదు. నాటు మొక్కజొన్న గింజలు లేతవి కాదు, అట్టని ముదిరి కాకుండా ఒక మాదిరి మొక్కజొన్న కంకులతో చేసుకోవాలి. ఇది పాతకాలం వంట అండి, మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నప్పుడైతే అసలు మాకు ఈ మొక్కజొన్న బూరెలు అంటేనే తెలియదు, పెళ్ళైన తర్వాత నేర్చుకున్న వంటే. మొక్కజొన్న బూరెలు రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎట్లా ఉన్నాయో చెబుతాను. ఇదిగోండి మొక్కజొన్న బూరెలు రెడీ అయినవి. తిని చూసి టేస్ట్ ఎలా ఉండదు, చాలా బాగున్నాయి. లేకపోతే పలసగా అయితే మాత్రం కొంచెం బీప్ పిండి అన్నా చల్లుకోండి, లేకపోతే కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి. ఆ నీరంతా లాగేసిద్ది కాటన్ క్లాత్. లాగేసిన తర్వాత పప్పు చేసుకుంటానికి ఈజీగా వచ్చిద్ది. లేదనుకుంటే బీప్ పిండి జల్లేసినా వచ్చిద్ది. ఇవి బాగా మరీ బూరెల్లాగా బాగా తీయగా ఏమీ ఉండవు, ఎందుకంటే మొక్కజొన్నలు కాబట్టి దీంట్లో ఓన్లీ బెల్లమే. ఎక్కువ బెల్లం వేస్తే నీరు అయిపోయిద్ది. అందుకని సరిపడా దానికి పట్టినంత వేయాలి. మన మొక్కజొన్న బూరెలు రెడీ. మా వారు చిన్నప్పుడు బాగా చాలా వండేవాళ్ళంట. వాళ్ళ అమ్మగారు వాళ్ళు బుట్టలకు బుట్టలే వండేవాళ్ళంటండి. అందుకని మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా నేర్చుకున్నాను. Bye friends.